అమ్మా, నా వాయిస్ వినపడుతుందమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటమ్మా, ఏంటి చెల్లి ఏంటి అంటుందేంటి? ఇది ఒకసారి చెల్లికి ఇవ్వు. ఎలా చెల్లి, ఎలా ఉన్నావురా? ఆరోగ్యం ఎలా ఉంది? కాలేజీకి వెళ్తున్నావా ఏంట్రా? అమ్మ నీ గురించి బెంగెట్టుకుందా? ఏదో ఒకసారి అమ్మకి ఇవ్వు. ఏంటమ్మా, చెల్లి గురించి బెంగెట్టుకున్నావా? అమ్మా, 3 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయమ్మా. మంచి ఉద్యోగం వస్తుందమ్మా. చెల్లి పెళ్ళి దగ్గరుండి చేసే బాధ్యత నాదమ్మా. అమ్మా, నువ్వు అలా అన్నం తినడం మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలాగే? మాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు నువ్వే. నీకేమన్నా అయితే మేమేమైపోవాలే? నువ్వు టయానికి భోజనం చేయాలి, సరేనా? మా మంచి అమ్మ. అమ్మా, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను చదువుకోవాలి. సరే, నేను తర్వాత కాల్ చేస్తానమ్మా, సరేనా? ఓకే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్. అమ్మో, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా సరే బాగా చదువుకుని కాలేజీ ఫస్ట్ రావాలి. నేను బాగా చదువుకోవాలి. సరే మామ, చందు కూడా ఏం చేస్తాడు చూద్దాం రారా. ఆడేం చేస్తూ ఉంటాడు రా, ఆడి పుస్తకాలు పురుగు. ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. అది కూడా మమ్మల్ని చెప్తూనే ఉండగా చూడు. రే, ఆడు చదువుతూనే ఉంటాడు రా. వాడిని ఎలాగైనా చెడగొట్టి ఈరోజు సినిమాకి తీసుకెళ్ళాలరా. సరేరా మామ. రే మామ. హే మామ. అరే మామ, ఏంట్రా మీరు? ఏంట్రా ఇప్పుడు వచ్చారేంటి? అదేంట్రా అలాగే అడుగుతున్నావు? ఫ్రెండ్స్ అన్న తర్వాత ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చురా. ఇప్పుడు అది కాదురా, ఎగ్జామ్స్ కదా, చదువుకోవడం మనిషి ఈ టైంలో వచ్చారేంటి అని అడిగాను రా. రే, చదువుకొని ఎవడు బాగుపడ్డాడు రా? అరే చందు, నన్ను చూడురా. పగలనక రాత్రి అనక కష్టపడి 7 సంవత్సరాల నుంచి చదివిందే చదువుతున్నారమ్మా. ఇప్పుడు నేను ఎంతకేం చదువుతున్నా నీకు తెలుసా? ఏం చదువుతున్నారా? ఎంఏరా మావా. ఏంటి ఎంఏ అంటే ఏంటి? రే మామ, చదివింది బీటెక్ కదా. రే మామ, ఎంఏ అంటే తెలియదు రీడిగా. ఏంట్రా ఎంఏ అంటే? వాళ్ళు ఏంట్రా? ఒరే మామ, ఎంఏ అంటే మళ్ళీ అదేరా. ఒరే, వీళ్ళు చాలా లాజిక్ ఉందిరా. అవునరా. ఒరే సర్లే కానీ ఏంటి ఇలా వచ్చారేంట్రా? అదేం లేదురా. ఏం లేదురా మావా. ఏంటంటే పద్దాగా బుక్స్, ఆ కాలేజీ అయినా ఎంటర్టైన్మెంట్ కోసం సెకండ్ షో సినిమాకి వెళ్తారు ఆరామా. ఓరు మీరా? రే, అయినా నేను సినిమా చూడని తెలుసు కదరా మీకు. ఒరే మామ, నువ్వు సినిమా చూడవని తెలుసురా. నువ్వు సినిమా చూడవని తెలిసే మన కోసమని ఆ సినిమా రా, ఆ సినిమా టికెట్లు తెచ్చాం రా. రే చందు, నీకోసం మార్నింగ్ అనకెళ్ళి కష్టపడి బ్లాక్లో 300 రూపాయలు పెట్టుకున్నారు మావా. అర్థం చేసుకోరా ఆరామా. చాలా పెద్ద ఘనకార్యం చేసావు కానీ నోరు మీరా. ఎగ్జామ్ చూస్తే దగ్గరికి వచ్చేసి శుభ్రంగా చదువుకోవడం అని సినిమా అంటారు. నోరు మీండ్రా. ఒరే, వెళ్దాం రారా ఒకసారికి. రే, అయినా కానీ మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరురా. నాకంటూ కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయిరా. ఏంట్రా నీకున్న బరువు బాధ్యతలు? నీకైనా బరువు బాధ్యతలు మాకు లేవా? ఒరే, మీకు చెప్పిన అర్థం కాదురా. మా చెల్లి పిల్లి నేనే చేయాలిరా. ఏడు నష్టపెట్టాడు రేడా. మా అమ్మ ఎప్పుడు ఎంతే రేడా. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిందిరా. ఎలాగైనా సరే మా అమ్మ రుణాన్ని నేను తీర్చుకోవాలిరా. అందుకోసమైనా సరే నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలిరా. ఏంట్రా ఈడు 20,000 60,000 మాట్లాడతాడు? ఒరే మామ, కాలేజీలో చేయవలసింది కాలేజీ లైఫ్లోనే చేయాలరా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం చారా? ఒరే, నన్ను నష్టపెట్టకండి రా, వెళ్ళండి రా మీరు. ఒరే, ఈ ఒక్కసారికి రారా, వెళ్దాం. నా వల్ల కాదురా. అరే చందు, నువ్వు వస్తున్నావు రావట్లేదా? రే, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? రానని చెప్తున్నాను కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు. అరే మావా, వీడు వేస్ట్ రా బాబు. ఫ్రెండ్ వాల్యూ కూడా తెలియదు వీడికి. సినిమా టైం అవుతుంది. రే ప్రసాద్, అది కాదు. రే రవి, రే రవి, అది కాదు. ఒరే చందు, నువ్వే చదువుకోరా, నువ్వే బాగుపడరా. మేము ఎలాగో చెడిపోయాం, మేము చెడిపోయిన వాళ్ళమే. నీకే మంచి ఉద్యోగం. సినిమా టైం అవుతుందిరా, వచ్చేసా. అది కాదురా. రే మాటనండి. రే, ఎప్పుడు మారుతారా ఏంటి వీళ్ళు? ఇంటికాడ ఏమో బాగా చదువుకోమని డబ్బులకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పంపిస్తుంటే వీళ్ళేమో సినిమాలని శిఖర్లని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళు బాగుపడరు, బాగుపడి పని బాగుపడినారు. ఎప్పుడు మారుతారో ఏంటో. అవును, టైం ఎంత అయింది? కాలేజీ టైం అయిపోతున్నట్టుంది. అమ్మో, 9 అయిపోయింది. తొందరగా వెళ్ళాలి కాలేజీకి. మూడు నెలల తర్వాత అమ్మయ్యా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి. ఇంటర్వ్యూస్ అన్ని చక్కగా అటెండ్ చేశాను. ఇన్నాళ్ళు మా అమ్మ నా కోసం చేసిన ప్రార్థన
నా కోసం కాచిన కన్నీరు అవి ఫలించే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఖచ్చితంగా దేవుడు నాకు జాబ్ ఇస్తాడు. ఎన్ని రోజులైంది మా అమ్మని చెల్లిని చూసి. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి ఫస్ట్. అవును, బస్సు ఎన్ని గంటలకు ఉంది? ఫోన్ చేసి కనుక్కుందాం. హలో సార్, నేను సార్ చంద్రుని మాట్లాడుతున్నాను. సార్ బాగున్నాను సార్. సార్ బస్సు ఈవినింగ్ ఎన్ని గంటలకు ఉన్నా సార్? అరే మా అవునా సార్, ఓకే 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 సార్. చందుగండి మనం ఎట్లయినా సరే ఈరోజు నాశనం చేయాలిరా. అవునరా, మొన్నటిదాకా కాలేజీ అని చదువు అని మన ఎదవలు చేసాడు రా మామ. అవునరా, ఇన్ని రోజులు మనం దొరకకుండా చిక్కాడు రాడా. ఈ రోజు ఎలాగైనా సరే ఆ జీవితం నాశనం చేసేయాలి ఎలాగైనా. సరేరా మామ. సరే సార్, వెళ్దాం. ఓకే 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 సార్, ఓకే సార్, బాయ్ సార్. రా చందు, బాగున్నావా? ఏం హ్యాపీగా ఉన్నావా? రే బాగున్నాను రా. ఎంత హ్యాపీగా ఉన్నావేంట్రా? రే చాలా రోజుల తర్వాత అమ్మని చెల్లిని చూడబోతున్నాను రా. అవునా? అందుకే చాలా సంతోషంగా ఉందిరా. రే సర్లే కానీ ఎగ్జామ్స్ ఎలా రాసారా? ఎగ్జామ్స్ మేము బాగానే రాసాంరా. రే నువ్వెలా రాసావురా? నా గురించి నీకు తెలియదు ఏముందిరా చందు. నా పక్కనోడు బాగా రాశాడంటే నువ్వు బాగా రాసినట్టేరా. ఒరే ఈడు మారడ్రా. ఒరే నేను మాత్రం బాగా రాశాను రా. సర్లేరా, అదంతా వదిలే కానీ సినిమాకి వెళ్దా రారమ్మా. ఒరే ఇప్పుడు సినిమాలు ఏంట్రా? నేను సాయంత్రం ఇంటికి వెళ్ళాలిరా, మా అమ్మకి మానిచ్చాను. రే ఇన్ని రోజులు నీ చదువు అని ఎగ్జామ్స్ అని మమ్మల్ని మా ఫ్రెండ్షిప్ని దూరం పెట్టావురా. ఈరోజు ఎలాగైనా సరే మాతో కలిసి సిటీ అంతా తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేయాలరా మామ. ప్లీజ్ రమ్మా. ఒరే, నా వల్ల కాదు ఒరే, ప్లీజ్. నేను సాయంత్రం కల్లా అమ్మకి వచ్చేస్తానని మాట ఇచ్చాను. నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలిరా. రే ఈ రోజుకి రారా మామ, వెళ్దాం. ప్లీజ్ రమ్మా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరమ్మా నన్ను. ఒరే మామ. ప్లీజ్ రా. ఒరే మామ, ఈ యవనం మళ్ళీ రాదురా మామ. ఈ యవనం కొవ్వొత్త లాంటిదిరా మామ, కరిగిపోతే మళ్ళీ రాదురా మామ. ఈ ఒక్కసారికి వెళ్దాం రారా మామ. నేను రానరా, ప్లీజ్ నన్ను వదిలేంట్రా. అరే చందు, ఈ ఒక్కరోజు గారు మనం కలిసి ఉండేది. రేపు నుంచి ఎవరెప్పుడు ఎక్కడ ఉంటామో తెలీదు. ఒప్పుకోరమ్మా, ప్లీజ్ రమ్మా. ప్లీజ్ అది కాదురా. రారా. ఒరే, అది కాదు ఒరే, ప్లీజ్ నా వల్ల కోరి, నా వల్ల కాదు ఒరే. కాళ్ళు పట్టుకుంటారా ప్లీజ్. ఒరే, ఒరే, సరేరా సరేరా ఒరే. అరే మా మనం ఈరోజు సిటీ అంతా తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేయాలరమ్మా. అయితే మనకి మంచి ఎనర్జీ కావాలి కాబట్టి నా దగ్గర ఎనర్జీ డ్రింక్ ఉంది మా. ఎనర్జీ ఇంకా చూడరా. బూస్ట్ రా మామ, బూస్ట్. అరే మా కొంచెం దగ్గరమ్మా. ఏంటిదా? ఎనర్జీ వస్తుందమ్మా మనకి. కొంచెరమ్మా కొంచెం తాగా మామ, కొంచెరమ్మా. కొంచెం రా మామ. ఏంటి ఎంత చేదుకుంది ఏంటి ఇది? అరే చేదు ఉందా? ఎలా స్వీట్ ఇరా మనోడికి. రే నా దగ్గర స్వీట్ ఉందిరా, తీయగా ఉంటది రీదా. స్వీటా? స్వీట్ రా, తీయగా ఉంటదా? ఏంట్రా స్వీట్ అంటారు, హాట్ అంటారు, నాకేం అర్థం కాదు. ఆగురా మామ, స్వీట్ రా మామ, మంచిగా తీయగా ఉంటదిరా. ఉంటదిరా. కొంచెం తాగరా మామ, కొంచెం తాగమా. ఏంట్రా ఇలా ఉందేంటి ఇది? ఇదేంట్రా కళ్ళు బూస్ట్ మామ, బూస్ట్. అరే మామకి కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఏంట్రా కళ్ళు తిరుగుతున్నాయి నాకు. కళ్ళు తిరుగుతున్నాయా? ఒరే మరి రూమ్కి తీసుకుంటారా ప్లీజ్? లేదురా మా, నువ్వు మాకు మాట ఇచ్చావు, మాతో రావాల్సిందే ప్లీజ్, నా వల్ల కదా రే, నన్ను రూమ్కి తీసుకుంటారా ప్లీజ్? రే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాతో రావాల్సిందేరా మా. నువ్వు నా వల్ల కదరా. అవునరా మామ, నువ్వు ఈ రోజు మాకు మాట ఇచ్చావురా. ఈ రోజు మొత్తం సిటీ అంతా తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేయాలరా మామ. ఒరే నా వల్ల కాదురా, ప్లీజ్ రా, నన్ను రూమ్కి తీసుకుంటారా. రే అక్కడికి రా, అక్కడికి తీసుకెళ్ళరా. సరేరమ్మా. రారా. ఏంట్రా ఇక్కడ అంతా ఆడలు ఉన్నారేంట్రా? రే ఇక్కడ ఆడవాళ్ళు ఉంటే మనకేంట్రా? ఎక్కడికి తీసుకొచ్చారా నన్ను అసలు? మనకే నన్ను రూమ్కి తీసుకుంటారా ప్లీజ్? అరే మా ప్లీజ్ రా. అరే ఫుల్ ఎంజాయ్ చేయరమ్మా. రే మా ఇన్నాళ్ళకి మన లైన్లోకి వచ్చాడు రా. అవునరమ్మా. ఎంత తప్పు చేశాను నేను. అసలు రాత్రి విషయం గుర్తొస్తుంటే గుండె పగిలిపోతుంది. 25 సంవత్సరాలుగా మా అమ్మ నన్ను ఎంతగానో పరిశుద్ధంగా పెంచుకొచ్చింది. ఎంత తప్పు చేశాను నేను అసలు ఆ మాట వెనుకొని ఉండాల్సింది. పాస్టర్ గారు కూడా చెప్తూ ఉండేవారు, బాబు దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెడు పెద్దయ్యా, దుష్టులో సావాసం చేయగానే. నేనే వెదవనే ఆ మాటలు పట్టించుకోలేదు. ఇంతవరకు కాపాడుకుని నా పరిశుద్ధి అంతా వ్యర్థమైపోయింది. అది గుర్తొస్తుంటే గుండెలు పిండేస్తుంది అసలు. ఎంత తప్పు చేశానయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. అరే మామ, అలా ఇంటికి వెళ్తూ చంద్రగూడ ఉన్నాడో లేదు చూసుకొని అటు నుంచి అటు వెళ్దాం రారా.
ఆడిప్పుడు దాకా ఉంటాడంటారమ్మా. ఆడెప్పుడు చూసినా మా 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 చెల్లి అంటా ఉంటాడు. ఆడెప్పుడు ఫస్ట్ బస్కి వెళ్ళి ఉంటాడమ్మా. లేదు లేదురా, వెళ్ళరా, వాడు ఉంటాడు. అటు నుంచి అటు వెళ్తాం కదా, వాడు రూమ్ దగ్గర కలిసేసి అటు నుంచి చూసుకొని అటు వెళ్దాం. సరేనమ్మా. మా అమ్మకి ఎలా మొక్కం చూపించండి నేను. అరే చందు, ఏది ఇంకెళ్ళలేదు నువ్వు? ఏంట్రా ఇంకా వెళ్ళలేదు? ఏంట్రా ఇంకెళ్ళలేదంటారు? చేసిన మేమేం చేసాం రా? ఏం చేశారంటే ఏంట్రా? అసలు అసలు రాత్రి విషయం గుర్తొస్తుంటే గుండె పగిలిపోతుంది అసలు. ఒరే, రాత్రి విషయం ఇంకా మర్చిపోలేదు రీడా. ఏంట్రా అలా మీకు సరదాగా ఉందిరా అది? ఒరే, అది చిన్న విషయమే కదరా. చిన్న విషయం రాది? మందు తాగి అమ్మాయిల దగ్గరికి వెళ్తే చిన్న విషయం రా? అసలు తలుచుకుంటే గుండె పగిలిపోతుందిరా నాకు అసలు. అసలు అసలు ఇదంతా మీ వాళ్ళరా? మీరే చేసారు ఇదంతా? ఏంట్రో చేసిందంతా నువ్వు చేసిన మమ్మల్ని అంటావు? మేము పిలిచినప్పుడు ఊపుకుంటూ వచ్చావు మరి నువ్వు. నీ బుద్ధి ఏమైంది? ఒరే మామ, లైట్ తీసుకోరా. ఎలా మాడతాడేంటిడా? లైట్ తీసుకోరా మామ. ఇంటికి వెళ్తావు కదా, అమ్మని చెల్లిని చూసాక అంతా మర్చిపోతారా మామ. లైట్ తీసుకోరా. అంతే అంటావా? అవునరా మా. సరేరా, సరే నండ్రా, వెళ్ళిపోతాను నండ్రా. అరే మా, థమ్స్అప్ మళ్ళీ ఒకసారి అవుతావా? ఈ థమ్స్అప్కి మీకు దండం రా, నడంరా నాయన, వెళ్దాం. రే మామ, చెల్లి పెళ్ళికి నెల రోజుల ముందు ఫోన్ చేయరా. ఓకేరా, ఓకే చేస్తాను రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా. తప్పకుండా రా, చేస్తాను రా. అమ్మా సంధ్య. ఏంటమ్మా? అన్నయ్య ఏంటమ్మా ఇంకా రాలేదు? వస్తాడులే అమ్మా. నాకెందుకో కంగారుగా ఉందమ్మా. కంగారు పడకమ్మా, ఫోన్ చేశాడుగా వస్తానని, వచ్చేస్తాడులే. కన్న తల్లిని కదమ్మా, ఆ మాత్రం కంగారు ఉండదా? కంగారు పడకమ్మా. బయలుదేరాడో లేదో. అమ్మా బాబు, అదిగో అమ్మా. వచ్చాడు అన్నయ్య. వచ్చావా నాయనా? అమ్మా, ఏనా ఎంత లేట్ అయింది? బస్ మధ్యలో ట్రాఫిక్ జామ్ అమ్మా, తొందరగా వద్దామని తొందరగానే బయలుదేరాను. ఎలా ఉన్నా అమ్మా? బాగున్నాను బాబు. ఎన్ని రోజులైందమ్మా నేను చూసి. అవునా? ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుంది నాన్న. ఎలా చెల్లి, ఎలా ఉన్నారా? ప్రెసిడెంట్ అన్నయ్య. బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఆరోగ్యం ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. అమ్మా, బాబు, మీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసా? అవునమ్మా, ఏంటన్నయ్య అది? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఉద్యోగం వచ్చింది. నీకు ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా. మా నాయనే దేవునికి స్తోత్రం. అయినా నీ కాకపోతే ఇంకెవరికి వస్తుంది నాయన ఉద్యోగం? థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, మీకు ఇంకో విషయం తెలుసా? ఏం బాబు? నాకు నెలకి జీతం ఎంతో తెలుసా? ఎంతన్నయ్య? 60,000 అమ్మా, 60,000. 60,000? అవునమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ. చూసావా బాబు, అమ్మా. నేను చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు నీకు మంచి ఉద్యోగం అనుగ్రహించాడు. అవునమ్మా. అమ్మా, బాబు, మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా. ఏంటన్నయ్య? మనం ఇక్కడ నుండి ఈ పూరుగుడిసలో ఉండవలసిన అవసరం లేదమ్మా. నాకు అక్కడ కంపెనీ వాళ్ళు ఒక బంగళా, ఒక కారు ఇచ్చారమ్మా. మనం తక్షణమే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలమ్మా. అవునా బాబు? అవునమ్మా. చాలా సంతోషం బాబు. అమ్మా, చూసావా నాయనా, దేవుడిని పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. నిజంగానమ్మా. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతించాలి నాయనా. రా రా రా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అమ్మ, చెల్లి నువ్వు చేసుకున్నామ్మా, నేను తర్వాత చేసుకుంటాను. ఏంటే ఈడు ఎప్పుడు ప్రార్థన కానీ ముందుండి మోకరించేవాడు, ఏమైంది వీడికి? అది కదమ్మా, అది కాదు. రా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలయ్యా. నా బిడ్డ చందుని జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన ఉద్యోగం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రేమ. ఇదిగో తండ్రి, ఉద్యోగ సమయంలో, ఉద్యోగ ప్రదేశంలో ప్రేమ బిడ్డ చేసిన పనులందరూ తోడుగా, అండగా, ఆదరణకర్తగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చందు, ఏరా ఎలా వచ్చావు? ఏమైందన్నయ్య? ఏడుస్తున్నావేంట్రా? ఏమైందన్నయ్య, ఏడుస్తున్నావేంటి? ఏమి లేదమ్మా, ఏమి లేదు. పాత జీవితం గుర్తొచ్చి బాధ అనిపించిందమ్మా. తండ్రి చనిపోయినా మా భారమంతా నీ భుజం మీద వేసుకుని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చెల్లి నన్ను పెద్ద చేసావమ్మా. అది గుర్తొచ్చేసరికి దుఃఖం ఆగలేదమ్మా. అరే రే బాబు, ఏడోకురా, ఊరుకో, ఏడోకు నాన్న. రేలా చూడు, నీకు కన్న తండ్రి లేకపోవచ్చురా, కానీ ఆ పరమ తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడురా. ఏడోకు, ఊరుకో నాన్న. అమ్మా, నేను వెళ్ళి డీసీఎం మాట్లాడుకుని వస్తాను. అమ్మా, నువ్వు చెల్లి సామాను సర్దండి అమ్మా, సరేనా? సరే నాన్న. చెల్లి తొందరగా సర్దండి, నేను వచ్చేస్తాను తొందరగా. సరే నాన్న. తొందరగా అయిపోయి, తొందరగా వెళ్ళిపోవాలి మనం. అమ్మ సంధ్య, అమ్మా. రామ్మా, అన్నయ్య వచ్చి బట్టలు సర్దుదాం. సరే అమ్మా. అమ్మా, అన్నయ్య చాలా ప్రయోజకుడు అయిపోయాడు కదమ్మా. అవునమ్మా,
కన్న తల్లిగా వాడిని చూస్తుంటే నాకు కూడా చాలా గర్వంగా ఉందమ్మా. సరే మరి రామ్మా తొందరగా. అమ్మా బాబు, చెల్లి వాళ్ళకి బాగా నచ్చిందమ్మా. మంచి సంబంధం అమ్మా. చెల్లి నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా. దేవుడి దయ వల్ల అవుతే చెల్లి జీవితం చాలా బాగుంటుందమ్మా. అవును బాబు, నేను కూడా అదే అనుకుంటున్నాను. నిజమమ్మా, చాలా బాగుంటుందమ్మా. మంచి సంబంధం అమ్మా. దేవుడిని నమ్ముకున్న బిడ్డలమ్మ వాళ్ళ. అవును అసలు బాబు చందు, సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్నయ్య గారు వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. బాగున్నారా? బాగున్నాను సార్. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ అమ్మాయి మా అందరికీ నచ్చింది. పిల్లాడు కూడా చాలా బాగా నచ్చింది. చాలా సంతోషం సార్. మరి పెద్దోళ్ళుగా మనం కూడా మాట అనుకుంటే పిల్లలుగా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా. సార్ పెద్దవాళ్ళు మీరే ఓ మాట చెప్పండి సార్. నేను చెప్పేది ఏమి చందు, మనమా క్రైస్తవులు కట్న కానుకలు ఏం తీసుకోము. సార్. సరే ఒక పని చేయి, పెళ్లి గిఫ్ట్ కింద ఓ 15 లక్షల రూపాయలు ఇయ్యి. అలాగే అలాగే సార్. అలాగే కారు, బంగారం, ఫర్నిచర్ ఎలాగో మీరు పెడతారు కదా. మీరు ఎలాగంటే అలాగే సార్. సరే సందు. అలాగే సార్. ఓకే. అరే చందు, ఇలా రానా. ఏంటమ్మా ఏమైంది? ఏంట్రా ఆయన క్రైస్తవులు అంటున్నాడు, 25 లక్షలు కట్నం అంటున్నాడు, గిఫ్ట్ కట్నం అంటున్నాడు, వెహికల్ అంటున్నాడు, ఫర్నిచర్ అంటున్నాడు. మనం ఎంత, మన స్థాయి ఎంతరా? వాళ్ళ స్థాయికి మనం తోగలమారా? అయ్యో అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది కదా, లోన్ పెడతాను, డబ్బులు వస్తాయి. సరిపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారమ్మా, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంటాను. అమ్మా మంచి సంబంధమే, మళ్ళీ సంబంధం పోతే ఇలాంటి సంబంధం వస్తుందో రాదు. నువ్వేం కంగారు పడుకో, అవన్నీ నేను చూసుకుంటానుగా. అలా కాదు నాన్న, నువ్వు కొత్తగా అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యావు, అప్పుడే లోను అప్పులు అంటే నీకు భారం అయిపోతుందిరా. అయ్యో అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వురా. నీకేంది బాబు చందు? సార్. ఏంటమ్మా ఆయన ప్రాబ్లమా? అబ్బా ఏం లేదు సార్ ప్రాబ్లం. ఏదో ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పేసాను. సార్ ఏం లేదు సార్ ప్రాబ్లం, ఏం లేదు సార్. ఎందుకంటే నీకు ఒకటి చెప్పాలి సందు, సార్ నేను చాలా ముక్కుసూటి మనిషిని, ఏదున్నా ముఖం మీదే మాట్లాడతా. సార్. తర్వాత ఈ డబ్బుల విషయంలో ఏదో తేడా వచ్చింది అనుకో, నేను అసలు ఊరుకోను. సార్. సార్. సరే మరి. అన్నయ్య గారు, మా అబ్బాయి బంగారం అండి, నిప్పు లాంటి మనిషి, మాట మీద నిలబడే వ్యక్తి అండి. మీరు అనుకున్న టైం కంటే నెల రోజులు ముందుగానే డబ్బు ఏర్పాటు చేస్తాడు. మనకు కావాల్సింది కూడా అదేనమ్మా, అంతకన్నా సంతోషమే ఉంది. సరే అమ్మా, వందనాలు. మరి వెళ్ళొస్తాను నేను. మంచిది అన్నయ్య గారు. దా చందు. సార్. సంతోషమయ్యా, నేను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత మోస్తూ సార్. చెల్లి పేరు చేస్తూ అమ్మకు తోడుగా ఉంటూ నేను చూస్తే చాలా గర్వంగా ఉందయ్యా నాకు. Thank you, sir. సరే నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ ఓకే. సార్. మంచిది సార్. అమ్మా బాబు. చాలా సంతోషంగా ఉందమ్మా. అవును బాబు. నిజంగా చెల్లి ఒక ఇంటికి కాబోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అమ్మా చెల్లి పెళ్ళి దగ్గరుండి ఘనంగా చేసే బాధ్యత నాదమ్మా. నువ్వు కళ్ళారా చూతా ఉండు. అసలు ఈ ఊర్లో ఎవరు చేసుకున్నంత గొప్పగా చేస్తానమ్మా చెల్లి పెళ్ళి. నువ్వు చూతా ఎందుకన్నాడు. తగ్గట్లేదు అసలు. ఈ డాక్టర్ గారు లేరు, ఎప్పుడు వస్తారో ఏంటో. లేట్ అయిపోతుంది, అవతలేం పెళ్లి పనులు ఉన్నాయి. ఈ డాక్టర్ గారు ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తారేంటో. సార్ నమస్కారం సార్. ఏంటి ప్రాబ్లం? సార్ కొద్ది రోజులుగా ఆరోగ్యం ఏం బాగుంటలేదు సార్, జ్వరం వస్తుంది సార్. సార్ ఒళ్ళన్నీ నొప్పులు సార్. సార్ ఎముకలన్నీ లాగేస్తున్నాయి సార్. ఎన్ని రోజులు పట్టింది? సార్ 1 వీక్ దగ్గర నుంచి సార్. అవునా? అవును సార్. ఫుడ్ ఏం తీసుకుంటున్నావు? సార్ మామూలు సార్, వైట్ రైస్ తీసుకుంటాను అంతే సార్. అంతేనా? అవును సార్. ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా? సార్ అంతేకాదు సార్, దగ్గుతూ ఉంటే 1 రోజుల నుంచి నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది సార్. బ్లడ్ పడుతుందా? అవును సార్. ఎన్ని రోజులు మటి? 1 వీక్ నుంచి సార్. 1 వీక్ నుంచా? అవును సార్. అదే
అలా అయితే చందు సార్ చూడు కొన్ని టెస్టులు రాస్తాను. సార్ ఆ టెస్టులు చేసినాక చూద్దాం. సార్ ఓకే ఓకే సార్. కంపౌండర్ సార్ ఒకసారి తను తీసుకెళ్ళి ఈ టెస్టులు చేసి తీసుకురండి. సార్ సార్ రిపోర్ట్లు కాంపౌండర్ తీసుకొస్తున్నాను సార్. ఓకే ఓకే. చూడు మిస్టర్ చందు, సార్ మీరు ఏం జాబ్ చేస్తారు? సార్ నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ సార్. సాఫ్ట్వేర్ అవును సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. అరే, నెలకి 60,000 సార్ జీతం. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? సార్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు సార్. అమ్మ చెల్లి ఉన్నారు సార్. అవును, మీ పేరెంట్స్ ఫాదర్ లేరు. అవును సార్. ఓకే. ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బాబే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అది అమ్మాయిల పరిచయాలు కానీ అలాంటి? చి 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 సార్ అలాంటి నాకు చాలా చిరాకు సార్. మా అమ్మ నన్ను చాలా భక్తిగా పెంచింది సార్. సార్ నాకు అలాంటి అంటే చాలా చిరాకు సార్. నేను చాలా దూరంగా ఉంటాను సార్ అటువంటి వాటికి. బ్యాడ్ హ్యాబిట్స్ లేవంటున్నావు, రిపోర్ట్స్ చూస్తే వేరేగా కనిపిస్తున్నాయి. చూడు చందు, నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, సార్ దానికి సమాధానం చెబుతారు మీరు. సార్ చెప్పండి సార్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా సరే వేస్తే ఏమన్నా కలిసారా? సార్ వేష్ అంటే సార్ మా కాలేజీ టైంలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ, మా ఫ్రెండ్స్ ఒకరోజు బలవంతం చేస్తే ఆ. ఒకసారి తప్పు చేశాను సార్. అంతే సార్ అంతే. అంతకు ముందు కానీ అంత వెనకాల కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. సార్ ఇప్పటివరకు నేను చాలా పవిత్రంగా పెరిగాను సార్. సార్ అయినా ఇవన్నీ ఎందుకు సార్? అదే అదే ఆ రోజు చేసిన తప్పే నీ జీవితాన్ని బలి తీసుకుంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అవును, ఆ రోజు నువ్వు ఆ వేసితో కలగటం వల్ల ఆ వేసుకున్న వెయిట్స్ నీకు వచ్చింది. సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? అవును, నీకు వెయిట్స్ వచ్చిందమ్మా. సార్ నాకు ఏంటి సార్? సార్ ప్లీజ్ సార్ అంత మాట అనుకోండి సార్. ప్లీజ్ సార్ మీ దండం పెడతాను సార్. సార్ ఆ రిపోర్ట్లు ఏమైనా మారేమో ఒకసారి మళ్ళీ చూడండి లేదు సార్. చందు, చూశాను 3-4 సార్లు రిపోర్ట్ సార్ మళ్ళీ చూడండి సార్. సార్ నాకేంటి సార్? చిన్నప్పటి నుంచి నేను చాలా భక్తిగా పెరిగాను సార్. నాకేంటి సార్? సార్ అయినా సార్ ఆ రోజు మా ఫ్రెండ్స్ బలవంతం చేసాను తప్ప నేను కావాలని చేయలేదు సార్. లేదు చందు, నువ్వు తెలియ చేసిన తప్పే. తప్పు శిక్ష అనుభవించుకు తప్పదు. ఇప్పుడు ఏడ్స్తే ఉపయోగం లేదు. సార్ ఏదో చేయండి సార్. సార్ ఏదో చేయండి సార్. లేదు చందు, ఇప్పుడు నువ్వు ఏడుస్తావు, ఉపయోగం లేదు. నన్ను ఏం చేయమంటారు సార్? నన్ను ఏం చేయమంటారు సార్? అలా కాదు, నువ్వు ఇంత పెద్ద బాధ్యత నెత్తి మీద పెట్టుకొని మీ పేరెంట్స్ నిన్ను ఇంత గొప్పగా చదివిస్తే ఇంత మంచి ఉద్యోగం చేస్తావు. ఎలా చేసావు ఈ వాడు పని? ఓ వెళ్ళి ఇప్పుడు మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయి. సార్ సార్ వద్దు సార్. సార్ వద్దు సార్. మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, లేకపోతే కష్టం. సార్ 1 రోజులు మా చెల్లి పెళ్ళి సార్. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మా చెల్లి పెళ్ళి ఆగిపోతుంది సార్. మా తల్లి గుండాకపోతుంది సార్. సార్ మా కుటుంబం అంతా రోడ్డు పాలైపోతుంది సార్. రోడ్డు పాలైపోతుంది.
సార్ మా చెల్లికి మా అమ్మకి నేనే దిక్కు సార్. సార్ సార్ మీకు దండం పెడతాను లేదు చందు, ఇప్పుడు అలాగనే ఏడవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సార్ ప్లీజ్ సార్ ఎదురు చేయండి సార్. సార్ నేను కాలు పట్టుకుంటాను సార్. లేదు చందు, ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. సార్ నాకు బ్రతకాలని ఉంది అలా సార్. కాదు, నీ నెత్తి మీద ఇంత పెద్ద బాధ్యతలు పెట్టుకుని మీ చెల్లిని మీ మదర్ను చూసుకోవాల్సిన నిన్ను బాధ్యతలు పెట్టుకుని ఎలా చేసావు ఈ మిస్టేక్? ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ప్లీజ్ సార్ నాకు బ్రతకాలని దాన్ని బతికించండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. నువ్వు ఇమీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వు. ఇతను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి. సరే సార్. ఇంకా చేయగలిగేది ఏం లేదు. సారీ, నువ్వు అడ్మిట్ అవ్వు. దేవుడా, ఎంత తప్పు చేశాను ప్రభు. ఎన్నోసార్లు అయ్యా దుష్టులు ఆలోచించప్పుడు నడవకండి అయ్యా, పాపుల మార్గంలో నిలవకండి అని దైవజనుల ద్వారా ఎన్నోసార్లు నాతో మాట్లాడావయ్యా. ఆ మాట ప్రకారం నేను బ్రతకపోవడం ఈరోజు నా జీవితం ఎన్నో ఎన్నో కళ్ళ కన్నాను. తన జీవితం మొత్తం మా అమ్మ నా కోసమే దారిపోసింది. అటువంటి మా తల్లి జీవితం రుణం తీసుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాను. నా కళ్ళలన్నీ ఆవిరైపోయింది. మా చెల్లి పిల్ల అయిన వరకైనా సార్, మా చెల్లి పిల్ల అయిన వరకైనా సార్ నేను బ్రతకాలి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ నేను బ్రతికించండి సార్. సార్ అమ్మా, ఏమ్మా? అన్నయ్య ఇంకా రావట్లేదేంటమ్మా? వస్తాడమ్మా. అది కాదమ్మా, తెల్లారితే పెళ్ళి, అన్నయ్య ఇంకా రాలేదు, కొంచెం కంగారుగా ఉందమ్మా. నువ్వు కంగారు పడకమ్మా, దారిలో ఏదో పని పడి ఉండొచ్చు, వస్తూ ఉంటాడులే. ఏమా కృపమ్మా, అన్నయ్య గారు, మీరు మనుషుల పశువులు అసలేను? ఏడమ్మా నీ కొడుకాడే ఇప్పుడే బయటికి వెళ్ళాడు అన్నయ్య గారు. బయటికి వెళ్ళాడా? ఆ రోజు ఏం చెప్పావు? నెల రోజులు పిల్లలకి డబ్బులు పంపిస్తానన్నావు, ఇంతవరకు రూపాయి పంపించలేదు. ఆ పని మీదే బయటికి వెళ్ళాడు అన్నయ్య గారు. రోజమ్మా ఏం మాట్లాడతావు నువ్వు? తెల్లంతా పెళ్లి పెట్టుకున్నావు, బంధువులందరూ ఇంట్లో కూర్చున్నారు, పెళ్లి కార్డులు పంచుకున్నారు, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాను ఇప్పుడు నేను? కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అన్నయ్య గారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మా పరువు పోతుంది. పరువు నీకేమో పరువు ఉంది, మాకు పరువు లేదా? వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను? అయినా అంత స్తోమత లేని వాళ్ళు నాలుగుతో బియ్యం ఎత్తుకమ్మా మీకు. మీరు తగిన చూసుకోవాలి కానీ బజార్ గాళ్ళగా ఉన్నాడు వీడు. రాని వస్తాడు గారి సంగతి చెప్తాను. అసలు ఉన్నాడా సచ్చాను అసలు నేను? మామయ్య గారు, మీ నోటికి ఎంతో సొంత మాట్లాడకండి. మా అన్నయ్య గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? అబ్బో రోషంగా తక్కువ లేదు. అంత రోషం ఉన్నప్పుడు డబ్బుల్లో పడేసి మాట్లాడమ్మా. ఏం మాట్లాడతావు నువ్వు? ఇలాంటి కుటుంబంతో ఈ మందుకు నాకు గుర్తు తక్కువ అసలు. అయినా రాని వస్తాడు కదా, రాని వచ్చిన తర్వాత ఇలా తాడు పెట్టి తేల్చుకెళ్తాను తెలిసి నేను ఏమనుకుంటాను. రాని ఎప్పుడు వస్తాడు. అమ్మా ఇక్కడ కృపమ్మ ఎవరమ్మా? అయ్యా నేనేనయ్యా. చందు మీ బాబేనా? అవునయ్యా, నా కొడుకే. ఏమైంది నా కొడుకే? ఒక్క నిమిషం చెప్తా. ఏమైందమ్మా అన్నకి? ఏంటమ్మా? రావాలి ఈరోజు తాడు పెట్టి తేల్చలేదు సార్ నేను. ఏదో కంగారుగా ఉందమ్మా. ఏమైందమ్మా అన్నయ్యకి? 2 రోజులు తప్పించి తిరిగి చూస్తాను నేను. అమ్మో ఇంత మోసమా మనుషులు ఇంత మోసం చేస్తారు మీరు మీ కొడుకులు నాటకాలు ఆడుతున్నారా? వచ్చేస్తాడు అన్నయ్య గారు. ఏం అమ్మా 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 అన్నయ్య అమ్మా. ఏమైందయ్యా నా బాబుకి? అయ్యా ఏమైంది? ఏమైందయ్యా? ఏమైంది నా బాబుకి? పడిపోయింది ఎక్కడన్నా? ఏడ్చో చనిపోయాడమ్మా. చనిపోయాడా? అవును ఏడ్చో చనిపోయాడు. ఏమ్మా కృపమ్మా, వీడి గురించి ఏమన్నా చెప్పావు? నా కొడుకు బంగారం, నా కొడుకు నువ్వు కదమ్మా. చూడు చెడు తిరిగి కుదర రోగం చచ్చాడు ఇక్కడ. వీడి గురించి గొప్పలు చెప్పావుగా.
ఏం బ్రతుకులమ్మా ఇవి? ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదా నా కొడుకు జీవితం ఏమైపోయిందమ్మా? అయినా ఈడిగా ఏడుస్తూ రోగం ఉందంటే అది చెల్లెలికి రోగాలు ఉన్నాయి అసలు. బజారు మనుషులు ఇలాంటి బజారు మనుషులతో సంబంధం అంతా కూడా నాది బుద్ధి తక్కువ. ఓ పని చేయండి అమ్మా, మీరు కూడా వీరితో కలిసి ఇప్పుడు రైల్వే ట్రాక్ పోతే దాంట్లో తరగబెట్టి సాగండి వెళ్ళి. యాదవ్ బతుకు ఎంత పని చేసావురా బాబు, మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయావా నాన్న? బాబు పట్నం వెళ్ళి ప్రయోజకుడు వై మమ్మల్ని ఉద్ధరిస్తామనుకుంటే మా ఆశలన్నీ అడి ఆశలు చేసావు కదరా బాబు. మీ ఎవరి కోసం బ్రతకాలి, అలా బతకాలి బాబు. మీ చెల్లి పెళ్లి సంగతి ఏంటిరా బాబు? బాబు చందు, రేపు ఊరు వాడంతా నీ కొడుకు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు అంటుంటే ఈ కన్న తల్ల మాటలు విని తట్టుకోగలదా బాబు? చందు, చివరికి తల్లికి గుండె కోత మిగిల్చావు కదరా బాబు. రాజాలా చందు, బాబు చందు, మమ్మల్ని అనాథలు చేసావు కదరా బాబు. బాబు అమ్మా జరగండి అమ్మా, పక్క జరగండి పక్క జరగండి అమ్మా, పక్క జరగండి అమ్మా, జరగాలి. అరే బాబు, నానా చందు బాబు, అరే బాబు, యవనస్తులు కూడికొచ్చిన యవనస్తులారా, చూశారు కదా, రెక్కలు ముక్కలు చేసుకొని నా కొడుకుని చదివించి మంచి ప్రయోజకుడు చేశారు. చెడు సహవాసాలకి బానిసై చివరికి తల్లికి గుండె కోత మిగిల్చాడు. మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులు మోసగించి దారి తప్పి ప్రవర్తిస్తున్నారేమో, దయచేసి మీ మనసు మార్చుకోండి. మీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి. దేవునికి విధేయులుగా బ్రతకండి. ఈ తల్లి కలిగిన గుండె కోత ఏ తల్లిదండ్రులకు కలగకూడదని మా ఈ ఆశ, మా ఈ తపన, మా ఈ ప్రార్థన